గుడ్ మార్నింగ్ టీమ్. మనము జూలై మంత్ 1వ తారీఖు వచ్చాం. హాఫ్ క్వార్టర్ అయిపోయింది. ఏప్రిల్, మే, జూన్. ఈ సెకండ్ క్వార్టర్లో ఫైనాన్షియల్ ఇయర్లో నువ్వు ముందుకు సాగడానికి నీకు ఉండాల్సింది మొట్టమొదటి లక్ష్యం, కళ. లక్ష్యాన్ని ఎయిమ్ అంటాం ఇంగ్లీష్లో, కళను డ్రీమ్ అంటాం. ఈ రెండు పెట్టుకొని ముందుకు సాగకపోతే నీ జీవిత సార్థకత అనేది ఉండదు. నీ ఉనికిని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. మరి నీ లక్ష్యం ఏంటి, నీ కళ ఏంటి అని అంటే, నువ్వు రోజు ఏ విధంగా ఉండాలి, నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, నీ సామాజిక పరిస్థితి సమాజంలో అని నువ్వు ఆలోచిస్తున్నావో అదే నీ కళ. రెండవది, ఆ కళ కోసం నువ్వు పరిగెత్తేటటువంటి క్రమంలో ఒక గమ్యాన్ని వెతుక్కుంటావు. రోజు కలలు కంటా ఉన్నాం, ఈ విధంగా ఉండాలి, నేను నా కుటుంబం ఈ విధంగా బతకాలి అని ఏవైతే కలలు కంటా ఉన్నావో ఆ కళ కోసం పనిచేస్తూ పోతున్నప్పుడు నీకు ఒక లక్ష్యం ఉంటే, నీకు ఒక గమ్యం ఉంటే, ఆ గమ్యం చేరడానికి, ఆ లక్ష్యం ముద్దాడడానికి నువ్వేం చేస్తావు అంటే డైలీ ప్రయత్నం చేస్తావు. నీకు లక్ష్యమే లేకపోతే, అందుకే మనం విన్నాం కదా, నీకు సరైనటువంటి కళలు, నీకు సరైనటువంటి లక్ష్యం లేకపోతే ఏమవుతుంది నీ జీవితంలో అనంటే, నువ్వు కలగనకపోతే నీ జీవిత సార్థకత అనేది ఉండదు. ఎవరి కోసం కలాలి కళలు అనంటే మన కోసమే కనాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం కలలు కంటాం. నా కొడుకును ఐఏఎస్ చేస్తా, నా కూతురును ఐపీఎస్ చేస్తా. ఎక్కడుండి కలలు కంటామంటే చాలా దీన పరిస్థితిలో, చాలా వెనకబడినటువంటి స్థితిలో, అది సాధించడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కలలు కంటాం. నేను భవిష్యత్తులో ఈ విధంగా ఉండాలని. కానీ ఆ కన్న కళల కోసం నువ్వు ప్రయత్నించకపోతే, ఆ కన్న కళల కోసం నువ్వు పనిచేయకపోతే ఆ కళ కలగానే మిగిలిపోతుంది. ఎవరైతే కలలు కంటూ డ్రీమ్స్ పెట్టుకుంటారో, ఆ డ్రీమ్స్ కోసం పనిచేస్తూ రోజు ఎంత పర్సంటేజ్ అనేది మ్యాటర్ కాదు, కానీ ఒక్క అడుగేసిన ఆ కళ వైపుకు, నీ యొక్క కళలు సాకారం చేసుకోవడానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు ఒక్కడుగైనా నువ్వు ముందుకేయాలి. అంటే ప్రయత్నం అనేది ఆపకూడదు. కొన్నిసార్లు నీ కళలు కనడానికి నువ్వు పెట్టుకున్న కళ చాలా పెద్దది, కానీ నీ ప్రయత్నం చాలా చిన్నది. అంటే నీ కళను ఒక తరంలో నువ్వు కన్నటువంటి కళ సాకారం అయ్యేటటువంటి అవకాశం లేదు. మరి ఏ తరంలో ఆ కన్న కళ సాకారం అవుతుంది అనంటే, నీ కళను ఇంకొకరు నిజంగా మోస్తే నీ కుటుంబంలో దాని వైపుకు ప్రయాణం చేస్తే, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ ప్రయత్నాన్ని బట్టి, వాళ్ళ పని విధానాన్ని బట్టి, వాళ్ళు ముందుకెళ్ళే పరిస్థితిని బట్టి ఆ కళ సాకారం అవుతుందా లేదా, నెక్స్ట్ తరంలో కూడా జరుగుతుందా లేదా, లేక కళ కలగానే మిగిలిపోతుందా అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే నీవు కన్న కళ కోసం నువ్వు ప్రయత్నం చేసేటంత గట్టిగా నీ పిల్లలో లేకపోతే వాళ్ళ పిల్లలో ప్రయత్నం చేయరు. ఎందుకంటే వాళ్ళు కన్న కళ కాదు కాబట్టి. ఒకవేళ ప్రయత్నం చేసినా నీ అంతగా ప్రయత్నం చేయరు. కాబట్టి ఒక్క తరంలో నువ్వు కష్టపడితే నీ తరాలన్నీ మారిపోతాయి అని నువ్వు భావించినప్పుడు నీవు వేసే ప్రతి అడుగు ఒక అద్భుతమైనటువంటి అడుగు అవుతుంది. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నీ లక్ష్య ఛేదన కోసం అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఎఫర్ట్స్ పర్ఫెక్ట్గా పెట్టాలి అంటే
నీ కల అయి ఉండాలి. రెండోది, ఆ కలలు సాకారం చేసుకోవాలంటే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. గమ్యం ముద్దాడడానికి ఒక లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలు చేసుకుంటూ డైలీ టాస్కుల్లాగా, అంటే డైలీ ఏం చేస్తే ఆ లక్ష్య ఛేదన సులువవుతుంది అనే దాని ప్రయత్నాన్ని ఆపకూడదు. మనలో చాలామంది ఏం చేస్తూ ఉన్నామనంటే, కలగంటా ఉన్నాం కానీ లక్ష్యం పెట్టుకోవట్లేదు. కళ ఉంది కానీ గురి లేదు. ఆశ ఉంది కానీ దానికి ప్రయత్నం లేదు. గురి కలిగినటువంటి వాడు రోజు తన ప్రయత్నాన్ని షార్ప్ చేసుకొని, అందులో ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని తగ్గించుకొని, బలం పొందుకొని, స్కిల్స్ ఏమైనా లేకపోతే ఆ లక్ష్యం చేరడానికి స్కిల్స్ డెవలప్ చేసుకొని, ఏవైతే ఆ కళను నెరవేర్చుకునే దాంట్లో లక్ష్య ఛేదనలో ఏవేవైతే మెలకువలు అవసరమో ఆ మెలకువలు నేర్చుకుంటూ ముందుకెళ్తాడు. అందుకే నీవు నీ లక్ష్యం కోసం ఎప్పుడైతే పనిచేయడం ఆపేస్తే, తప్పకుండా ఇక్కడ ఒకరోజు తప్పకుండా అని ఉంది కానీ, ఈ రోజు నుంచే వేరొకరి లక్ష్యాల కోసం, వాళ్ళ లక్ష్య ఛేదన కోసం, వాళ్ళ ఆశలను, వాళ్ళ కలలను నెరవేర్చడానికి కోసం నువ్వు పనిచేయాల్సి ఉంటుంది. నీకు కావాల్సింది నీ కలను నిజం చేసుకోవడమా, లేకపోతే వేరే వాళ్ళ కలలను నిజం చేయడమా? ఇదొక ప్రశ్న. వేరొకరి కలలను నిజం చేయడానికి జీవితాంతం పనిచేయడమా, నీ కలను నెరవేర్చుకోవడానికి ఈ రోజు నుంచి పనిచేయడమా? ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఈ సెకండ్ క్వార్టర్లో అద్భుతమైనటువంటి ఫలితాలను రాణించేటటువంటి అవకాశం ఉంది. ఒక వ్యక్తి జీవితాంతం వేరే వాళ్ళ లక్ష్యాల కోసం, వేరే వాళ్ళ కలల కోసం పనిచేసి తను రిటైర్డ్ అయిపోతాడు. రిటైర్డ్ అయిపోయి ఈయన ఏమన్నా ఆనందపడతాడా వేరే వాళ్ళ కళలను నెరవేర్చినందుకు? నేను పని చేసి నా కుటుంబాన్ని పోషించాలి కాబట్టి నేను ఒక పని చేశాను, నా కుటుంబ పోషణ నాకు ప్రధానమైనటువంటి కర్తవ్యం కాబట్టి నేను దానికోసం పనిచేసిన అనే సాటిస్ఫాక్షన్లోనే బతుకుతాడు. కానీ కుటుంబ కలలను నెరవేర్చేటటువంటి ఒక మనిషిగా నేను ఉన్నానన్నటువంటి ఆనందం ఆ వ్యక్తిలోకి రాదు. నా లక్ష్యాలను, నా కలలను నేను సాకారం చేసుకున్నా అన్నటువంటి ఆనందము, సంతోషం ఆ వ్యక్తిలో ఉండదు. కాబట్టి నువ్వెంత కాలమైతే నీ లక్ష్య ఛేదన కోసం పనిచేయకపోతే, వేరే వాళ్ళ ఛేదన కోసం నీ టైంను స్పెండ్ చేస్తే వేరే వాళ్ళ లక్ష్యం ఛేదించిన వాడివి అవుతావు. నీ లక్ష్య ఛేదన ముఖ్యమా, లేకపోతే వేరే వాళ్ళ లక్ష్యాన్ని ఛేదించడం ముఖ్యమా అంటే నా లక్ష్య ఛేదననే ముఖ్యమంటాం. కానీ నా అవసరం నా లక్ష్య ఛేదన వైపుకు అడుగులేయకుండా వేరే వాళ్ళ లక్ష్యం కోసం పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటాం. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే, వేరే వాళ్ళ కోసం పనిచేస్తూ నీ పోషణ జరిగిస్తూనే, నీ కుటుంబ పోషణ కావచ్చు, నీ అవసరాలు కావచ్చు తీర్చుకుంటూనే, నీ సమయాన్ని కొంచెం కొంచెంగా నీ కళ కోసం పెట్టినప్పుడు ఒకడుగు ఇంతింతై ఒటడింతై అనేటటువంటి పోయం ఉంది కదా, మనం చిన్న క్లాసుల్లో చదువుకున్నాం స్కూల్ డేస్లో. మామూలుగా కాదు, ఒక వ్యక్తి ఇప్పుడు మొదలు పెడితే ఇంతింతై ఎదిగి తన లక్ష్య ఛేదనలో భాగమై తన లక్ష్యం కోసం ప్రయాణం చేసేటటువంటి వ్యక్తికి ఒక రోజున వేరే వాళ్ళ లక్ష్య ఛేదనలో పెట్టేటటువంటి టైం నీ లక్ష్య ఛేదన కోసం, పని కోసం, నీ అద్భుతమైనటువంటి కళలను సాకారం చేసుకోవడం కోసం ఫుల్ టైమ్గా నువ్వు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. నీ కోసం నువ్వు పనిచేయడం ఎప్పుడైతే ఆపేస్తున్నావో నీ కళలు నీరుగారిపోయినట్టే. నీ కోసం, నీ కుటుంబం కోసం ఎప్పుడైతే పనిచేయడం ఆపేస్తున్నావో నీ కుటుంబ కళలను నీరుగార్చినటువంటి వాడివిగా ఉంటావు. అయితే ఈరోజు మేలుకొని నీ కళల వైపుకు ప్రయాణం చేయి. ఇప్పుడు ప్రజెంట్గా నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నావో, ఏ ప్రైవేట్ జాబ్లో ఉన్నావో, ఏ పనిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆ పని ఎవరి కోసం చేస్తా ఉన్నావో అనేటటువంటిది నువ్వు
ఈ క్షణం నుంచి ఆలోచించడం మొదలు పెట్టాలి. నీ కోసం, నీ కలల కోసం, నీ కుటుంబ కలల కోసం నీవు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్ళేటటువంటి వ్యక్తివిగా ఉంటే నువ్వు చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తిగా ఉంటావు. నీ పూర్వీకులు నీ కోసం అంత ఆస్తులు సంపాదించి ఉండకపోవచ్చు. నీ పూర్వీకులు, మీ తాతలు, మీ తండ్రులు నీ కోసము లైన్ క్లియర్ చేసి వెళ్ళుండకపోవచ్చు. కానీ ఇప్పుడు సమయం నీ చేతుల్లో ఉంది. గమ్యం ముద్దాడడానికి నీకు అవకాశం వచ్చింది. నీ టైంలో నువ్వేం చేస్తా ఉన్నావు? నీవు పడ్డటువంటి కష్టం, నువ్వు పడ్డటువంటి ఇబ్బంది, నువ్వు పడుతున్నటువంటి ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతున్నటువంటి ఫీలింగ్స్ నీ భవిష్యత్తు తరాలు కూడా ఫీల్ అయ్యేటట్టు నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నీవు పడుతున్నటువంటి ఇబ్బంది నీ పిల్లగాడు, నీ పాప పడాల్సిన పరిస్థితి వస్తే నువ్వు కూడా నీ పూర్వీకుల్లాగానే మిగిలిపోయినట్టు. కానీ ఒక్కసారికి నువ్వు కష్టపడడం స్టార్ట్ చేసి నీ కుటుంబ కలలను, నీ కలలను నెరవేర్చడానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగినట్లయితే ఈ తరంలోనే కాదు, వచ్చే 10 తరాల్లో కూడా, ప్రతి తరంలో కూడా ఒక మార్గదర్శివిగా, ఒక చరిత్రకారుడిగా, చరిత్రను తిరగరాసినటువంటి ఒక వంశంలో పుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపు అనేటటువంటిది రావడం జరుగుతుంది. మనిషికి కావాల్సింది మొట్టమొదటగా ఏం ఆలోచిస్తాడంటే రికగ్నైజేషన్. సమస్యలో ఇప్పుడు సమాజంలో బతుకుతున్నటువంటి వ్యక్తి తనకు తానుగా ఒక మార్క్ సెట్ చేసుకొని వెళ్ళాలని కోరుకుంటాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా. నీవు నీ మార్కును నిలబెట్టుకోవాలనుకుంటే నీవు చేయాల్సినటువంటి పనులు నీ కోసం, నీ కుటుంబం కోసం చేయాల్సినటువంటి తరుణం ఏర్పడింది. అందుకే నువ్వెక్కడ పడుకున్నావో, ఎక్కడ దారి తప్పి వేరే దారిలో నడుస్తా ఉన్నావో ఆ దారి నుంచి సెట్ రైట్ అయ్యి నువ్వు నడవాల్సిన దారి, నువ్వు పరిగెత్తాల్సిన దారి, నీ కలలను, నీ గమ్యాన్ని ముద్దాడడానికి నువ్వు ఏ లైన్లో పరిగెత్తాలో ఆ లైన్లోకి రా. నెగ్లెక్ట్ చేయకు. టాటాలో అద్భుతమైనటువంటి అవకాశం ఉంది నీ కుటుంబ జీవితాన్ని, నీ వ్యక్తిగత కలలను సాకారం చేసుకోవడానికి, నీ కుటుంబ కలలను సాకారం చేసుకోవడానికి. అందుకే నువ్వు లేచి నిలబడు. ట్రాక్ మిస్ అయితే రైట్ ట్రాక్లోకి రా. నీ గమ్యం ముద్దాడడానికి నీ వంతుగా నీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ప్రయత్నం చేయి. అద్భుతమైనటువంటి లక్ష్యాలను చేరుకుంటావు. నీ కలలను సాకారం చేసుకుంటావు. నీ గమ్యాన్ని ముద్దాడి ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా నీ జీవిత సార్థకతను నిరూపించుకునేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేస్తావు. కాబట్టి ఏ పరిస్థితుల్లో నువ్వు మగ్గి ఉన్నావో, ఏ పరిస్థితులకు, ఏ అవసరాల్లో నువ్వు ఉన్నావో ఆ అవసరాలు అనేటటువంటి దాన్ని, ఆ బంధకాన్ని, ఆ బౌండరీని, ఆ వలను ఛేదించుకొనిరా, బద్దలు కొట్టుకొనిరా. నీ పరిస్థితులను, నీ కుటుంబ పరిస్థితులను మార్చుకోవడానికి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నీ చేతుల్లో ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి లేచి నిలబడు. లేచి నిలబడి నీ లక్ష్యం కోసం పరిగెత్తడం స్టార్ట్ చేయి. నువ్వు అడుగులు ఎంత గట్టిగా వేస్తా ఉన్నావని కాదు, చిన్నగా. ఒక వ్యక్తి పరిగెత్తినా పర్లేదు లక్ష్యం కోసం. ఒక వ్యక్తి 100 మైళ్ళ స్పీడ్తో పరిగెడతాడు, ఒక వ్యక్తి 80 మైళ్ళతో పరిగెడతాడు, ఒక వ్యక్తి 10 మైళ్ళతో స్పీడ్తో పరిగెత్తాడు. ఏ స్పీడ్తో పరిగెత్తినా నీ లక్ష్యం వైపుకే నీ అడుగులు ఉండాలి. అప్పుడే నీ జన్మ సార్థకత అవుతుంది. నీ తరతరాలకు ఒక ఎగ్జాంపులరీ పర్సన్గా నువ్వు నిలబడతావు. సమాజంలో కూడా ఒక గొప్ప గుర్తింపు పొందినటువంటి వ్యక్తివిగా నీ జీవితాన్ని ముగించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయి, దానికోసం నిలబడు. దాంట్లో నువ్వు అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించి విజయ ఉత్సాహంతో నీ జీవితం ముగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ పిల్ల తరానికి ఒక ఆదర్శవంతమైనటువంటి మనిషివిగా నీ పేరు నిలబడాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. నెగ్లెక్ట్ చేయకండి. టాటాలో అద్భుతమైనటువంటి అవకాశం నీకు ఇది. ఒక 10,000 15,000 ఇచ్చేటటువంటి ఒక యజమానే నిన్ను 8 గంటలు 9 గంటలు పని చేపిస్తుంటే నువ్వు వంగి పని చేస్తా ఉన్నావే. నీ లక్ష్యం లక్షల్లో కోట్లల్లో తీసుకునేటటువంటి అవకాశం టాటాలో నీకున్నప్పుడు నువ్వు ఇక్కడ ఎంత కష్టపడాలి ఒకసారి రియలైజ్ అయి ముందుకు సాగు. అదే నీ జీవిత పరమార్థం అనేటటువంటి దాన్ని గుర్తు చేయడానికి ఇది పెడతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.